మీ ఫేవరెట్ షో ఈట్ ఆర్ట్లో. సో ఎవ్రీ వీక్ మీకు తెలుసు కదా కొత్త కొత్త రెసిపీస్ని పరిచయం చేస్తుంటా అండ్ బయట వెళ్ళి తినడానికి మంచి మంచి కొత్త కొత్త రెస్టారెంట్స్ని కూడా చెప్తూ ఉంటాను కదా. సో అలాగే ఈరోజు కూడా ఒక సూపర్ జూపర్ ఆసమ్ హోటల్కి వచ్చేసాను. దాట్ ఈజ్ ది ప్లాటినం హోటల్. ఎక్కడ ఉంది అంటే హిమాయత్ నగర్లో ఉందన్నమాట. దాట్ ఈస్ వెరీ నైస్. ఐ మీన్ మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది, అస్సలు ఎత్తుకునే పని ఉండదు. హ్యాపీగా పైకి వచ్చేసి కూర్చొని ఫుల్ తినేయచ్చు అనమాట. ఇంకా మాట్లాడుకోవడాలు లేవు, మాటలు కూడా లేవు, ఎందుకంటే అర్జెంట్గా వెళ్ళేసి చెఫ్ రెడీగా ఉన్నారు ఆల్రెడీ. ఏం రెసిపీస్ చూపిస్తారు, ఏమేమి వెరైటీస్ పరిచయం చేస్తారో మనకి తెలుసుకోవాలని ఉంది కదా మీకు కూడా. ఎస్, నాకు కూడా అలాగే. లెట్స్ స్టార్ట్ ఇట్. మన ఫేవరెట్ సెగ్మెంట్లోకి. నేహాకి ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటండి? మంచిగా అక్కడ యూనో చెఫ్ గారు ఉంటారు, ఆయన చేసి పెడితే నేను తిని పెట్టారు. బా, ఇంతకంటే సూపర్ జాబ్ ఇంకోటి దొరకదు కదా. ఎగ్జాక్ట్లీ వచ్చేసాం. ఈరోజు మా చెఫ్ మనకి ఏం వెరైటీస్ చేసి చూపిస్తున్నారో చూసేద్దామా? లెట్స్ సీ దట్. హాయ్. हाय, आपका नाम क्या है? मेरा नाम सुजीत। तो सुजीत जी, आज कौन सा आइटम बता रहे हैं आप? आइटम का नाम है शाही सिगर। సో ఇప్పుడు మనం చూడబోతున్న ఐటమ్ ఏంటంటే అది ఫుడ్ ఐటమ్ ఏంటంటే షాహీ సిగార్. సో ముందుగా షాహీ సిగార్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. బటర్, కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, బ్లాక్ పెప్పర్, అల్లం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్రీమ్, అటుకులు, మయోనీస్, कैप्सिकम पीसेस, चीज़, पालकूरा, ग्रीन सैलड. ये इंग्रेडिएंट्स है. ओके, तो पहले स्टार्ट करेंगे अभी प्रोसेस. पहले क्या करना? पहले बटर लेने का 1 टीस्पून. 1 टीस्पून बटर. एंड नेक्स्ट 1 टीस्पून गार्लिक. अभी स्पिनाच डालेगा. పాలకూరని బాయిల్ చేసుకున్నారండి. ప్రాపర్గా బాయిల్ చేసి ప్రాపర్గా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నారు. సో లైక్ ఒక ముద్దలాగా అయిపోయింది అనమాట. फ्राई करने का टाइम थोड़ा ग्रीन चिल्ली चॉप, 1/4 चिली फ्लेक्स और थोड़ा सा ब्लैक पेपर. దాన్ని ప్రాపర్గా అగైన్ మిక్సింగ్ అప్. ఎందుకంటే కొంచెం గ్రీన్ చిల్లీ ఇంకా పచ్చిమిర్చి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, సో మంచిగా మిక్స్ అవుతుంది ప్రాపర్గా. कितना डालना चीज़? 2 टेबलस्पून. ఓకే. సో చీజ్ వేయడం వల్ల అంటే ఏంటంటే కొంచెం పులుపు వచ్చేస్తుందంట. సో పులుపు రాకుండా చీజ్ని ప్రాపర్గా అది మెల్ట్ అయ్యి ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. अभी इसको थोड़ा ठंडा करना है. तो अभी क्या करना? उसके बाद अभी इसको रोल बनाना है. सिगार. ये क्या है? स्प्रिंग रोल शीट. चाइनीज जो स्प्रिंग रोल बनता है. अच्छा, स्प्रिंग रोल शीट. ओके. रेडीमेड मिलता है मार्केट में. अच्छा, रेडीमेड मिल जाता. ओके. సో బయట ఆల్రెడీ దొరుకుతాయంటే స్ప్రింగ్ రోల్ షీట్స్ అంటే మనకి మార్కెట్స్లో దొరికేస్తాయి. ఓకే. సో అవి इसको थोड़ा पीसेस करना है. 1 को 2 पीसेस. ओके. उसके बाद 1 अंडा लेने का, उसको बीट करने का. ఓకే. ఆమ్లెట్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటాం, బీట్ చేసుకుంటాం కదా, అట్లా మిక్స్ చేసుకోవాలి. थोड़ा कॉर्नफ्लावर. ఓకే. थोड़ा हाफ स्पून मैदा, थोड़ा सा सॉल्ट చిటికెడే. और इसमें थोड़ा वाटर मिक्स करना है. उसके बाद इसको अभी रोल करना है. మనం ఇందాక స్పినాచ్, చీజ్, బటర్ అది వేసుకొని ఆల్రెడీ దాన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, అనుకున్నాం కదా దాన్ని వేడివేడిగా తినకూడదు. సో కొంచెం చల్లబడాలి అనేసి స్ప్రింగ్ రోల్ షీట్ని మనం హాఫ్గా చేసుకున్నాం కదా, అందులో దాన్ని ప్రాపర్గా సెట్టింగ్ చేస్తున్నారు అనమాట.
उसके बाद बीटेड एग और फ्लावर मैदा जो है కార్న్‌ఫ్లోర్ మైదా और थोड़ा వాటర్ మిక్స్ करके रखे ना हाँ उसको ये पेस्टिंग के लिए జస్ట్ ఏం లేదండి సింపుల్ మనం ఇందాక స్ప్రింగ్ రోల్ వి షీట్స్ ని హాఫ్ గా చేసి పెట్టుకున్నాం కదా ఒక పోర్షన్ లోనేమో ఇందాక మనం చేసుకుని పెట్టుకున్నటువంటి పాలక్ ని పెట్టారు అంటే స్ట్రైట్ గా సో దాని అయిపోయిన తర్వాత మిగిలిన ఏరియాలో జస్ట్ బ్రష్ తోటి ఇందాక ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ కార్న్‌ఫ్లోర్ మైదా దాన్ని జస్ట్ అలా పూస్తున్నారు అంతే फ्राई करना है ना इसको और एक बार वहाँ से कोटेड करना है इसलिए अच्छा ओके సో అటుకులండి యూజువల్గా మనం ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంటాయి కదా యూజువల్గా అటుకుల్ని పౌడర్ చేసేసారు అంటే జస్ట్ గ్రైండ్ చేసేసి పెట్టారనమాట ఆల్రెడీ రెడీగా సో మొత్తం దాన్ని లోపల బ్రష్ తోటి పెట్టేసేసి రెడీ చేశారు అండ్ అగైన్ పైనుంచి కూడా కంప్లీట్గా దానికి మంచిగా అంటుకునేటట్టు తీసేస్తున్నారు అన్నమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక అటుకుల్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నారు అనమాట సో అందులో దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుని దాన్ని అలా రోల్ చేసేయండి సో ఆల్రెడీ దానికి ఎగ్ పూసి పెట్టాం కదా సో ప్రాపర్గా రోల్ చేస్తే దానికి మొత్తం అంటుకుంటుంది డీప్ ఫ్రై కన్నా నార్మల్గా మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా ఐటమ్స్ లైక్ వడలు గారెలు అంత క్వాంటిటీ తీసుకుంటే చాలు ఎందుకంటే కాకపోతే తీసుకునేటప్పుడు మేక్ షూర్ కొంచెం పెద్ద బౌల్ లాగా తీసుకోండి పెద్ద ప్యాన్ అది తీసుకోండి ఎందుకంటే అవి పొడుగుగా చేసుకుంటున్నాం కదా సో అవి కంప్లీట్ ప్రాపర్ ఫిట్ అవ్వడానికి అలా స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది సో 1 స్పూన్ మయోనీస్ 1 స్పూన్ క్రీమ్ ఓకే बहुत यम्मी ఎంత బాగుంది తెలుసా అందులో ఆయన ఇంత మయోనీస్ ఉంటే క్రీమ్ వేసి ఇప్పుడు మస్తు ఖుషి అనిపిస్తుంది నాకు और 1 टीस्पून बेल पेपर चॉप्स ओके और सॉल्ट टू टेस्ट ओके सॉल्ट इज अगेन लाइक चिटिकेट सॉल्ट इसको अच्छे से मिक्सिंग करने का है ओके अच्छा ये साइड टेस्टिंग के लिए डिपिंग के लिए हाँ इसका डिपिंग के लिए अच्छा ओके अभी इसको डीप फ्राई करना है ओके एकदम वो क्रिस्पी फ्राई करना है इसको ओके थोड़ा गोल्डन कलर आएगा ओके इसको प्रेजेंटेशन और सलाद जो डेकोरेशन है अच्छा डेकोरेशन के लिए సో యా ఇందాక మీరు చూసుకున్నాం కదా గ్రీన్ సాలడ్ అనేది చాప్ చేసి పెట్టుకున్నారు కదా ఆల్రెడీ సో ఇట్స్ జస్ట్ ఫర్ డెకరేషన్ అన్నమాట ग्लास में सलाद डाल के हाँ उसके बाद थोड़ा सा प्लेट में डेकोरेशन के लिए ओके बस ऐसे लुक के लिए हाँ దేవుడా సూపర్ ఉంది కదా చూడడానికి I just can't wait. It is all set ready. Shahi Sigar. Yeah, I really can't wait. And actually, आराम से कुछ తిందాం అనుకున్నా బట్ మంచి లంచ్ టైం కదా ఫుల్ ఆకలి మీద ఉన్నా సో ఇప్పుడే టేస్ట్ చేయాలనిపిస్తుంది బికాజ్ దట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్ అండ్ డెకరేషన్ కూడా మీరు చూసారు కదా చాలా బాగుంది సో ఐ జస్ట్ కాంట్ వెయిట్ టేస్ట్ చేసేద్దాం సో ముందుగా అయితే యాక్చువల్లీ మయోనీస్ కానీ లేకపోతేనో కెచప్ కానీ లేకపోతే పుదీనా అలా ఏదైనా చూడొచ్చు అందులో డిప్ చేసుకొని తినొచ్చు బట్ ఇప్పుడైతే ముందు నార్మల్ టేస్ట్ చూసేస్తా mayonnaise, cream and bell peppers are mixed with it. Try it. Simply perfect. As చూస్తున్నారు కదండి స్పైసీ అయితే అంత స్పైసీ లేదు కొంచెం ఎక్కడో I can sense that थोड़ा स्पाइसी है मतलब इतना नहीं है and taste is just yummy అండి
ఆ పచ్చి పాలకూర అసలు ఆ టేస్ట్ దీనికి వస్తుంది అని అనుకుంటే మాత్రం నో, అసలు టేస్టే లేదు. అంటే పాలకూర తింటున్నాం అన్న సెన్స్లో లేదు. అండ్ యాజ్ యూ సీన్ సో క్రిస్పీ అండ్ యూనో ఈ అటుకుల్ని ఫ్రై చేసి పెట్టింది యూనో అది ఇంకా కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది, టేస్ట్ క్రిస్పీగా ఉంది. సింప్లీ జస్ట్ పర్ఫెక్ట్. సో మెనీ థింగ్స్ తిరుగుతున్నాయి నా తలకిర బికాస్ నాకు టేస్ట్ చాలా నచ్చేసింది. సింప్లీ జస్ట్ పర్ఫెక్ట్ ఉందని మాత్రం డైరెక్ట్ చెప్పేస్తున్నా. అండ్ ఈజీ టు మేక్, ఇంట్రెస్టింగ్ థింగ్. ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది.